ఓం స్కందాయ నమః. అందరికీ నమస్కారం. మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్కి స్వాగతం. సింహరాశివారికి 2026 ఫిబ్రవరి 27 శుక్రవారం, 28 శనివారం, మార్చి 1 ఆదివారం, 2 సోమవారం ఈ 4 రోజుల రాశిఫలాలను చాలా లోతుగా, నిజాయితీగా మీ జీవితానికి ఉపయోగపడే విధంగా వివరించబోతున్నాం. ఈ రోజులు మీకు ఎలా ఉండబోతున్నాయి? ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఎక్కడ అదృష్టం మీ వెంట ఉంటుంది? భావోద్వేగాలు, కుటుంబం, ఉద్యోగం, డబ్బు, ఆరోగ్యం ప్రతి అంశాన్ని స్పష్టంగా చెప్పబోతున్నాం. మీరు సింహరాశివారైతే ఈ 4 రోజులు మీ జీవితంలో చిన్న మార్పులు పెద్ద ఫలితాలివ్వగల సమయం కావచ్చు. కొందరికిది పరీక్షల కాలం, మరికొందరికి అవకాశాల కాలం. మీ మనసులో ఉన్న సందేహాలకు సమాధానం దొరికేలా ఈ రాశిఫలాలు మీకు మార్గదర్శనం చేస్తాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటే తప్పకుండా మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు మరింత మంచి జ్యోతిష్య వీడియోలు తీసుకురావడానికి ప్రేరణ ఇస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. మరియు కామెంట్స్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో భాగమవ్వండి. మీకోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఈ రాశిఫలాలను చివరి వరకు తప్పకుండా చూడండి. చివర్లో చెప్పే సూచనలు మీకు చాలా ఉపయోగపడవచ్చు. సింహరాశివారికి ఈ కాలం సహనం ఎంత ముఖ్యమో నేర్పించే సమయం. మీరు ఎంత బలంగా ఉన్న వ్యక్తైనా మనసు మాత్రం కొన్నిసార్లు అలసిపోతుంది. ఈ 4 రోజుల్లో మీపై పనిభారం పెరగవచ్చు, బాధ్యతలు పెరగవచ్చు, మీపై ఆధారపడేవారి సంఖ్య కూడా ఎక్కువ కావచ్చు. మీరు చెయ్యకపోతే ఎవరు చెయ్యరు అనే పరిస్థితొస్తుంది. చేసిన పనికి ప్రశంస రాకపోవడం, మీ కష్టం గుర్తించకపోవడం వల్ల మనసులో బాధ పెరుగుతుంది. నేనింత చేస్తున్నా ఎందుకిలా జరుగుతోంది అనే ప్రశ్న మీ మనసులో తిరుగుతూనే ఉంటుంది. కాని జ్యోతిష్య ప్రకారం ఇది శని ప్రభావం వల్ల వచ్చే పరీక్షకాలం. శనిగ్రహం మన సహనాన్ని, క్రమశిక్షణను, నిజాయితీని పరీక్షిస్తాడు. ఈ సమయంలో కోపం చూపితే నష్టమే, మౌనం పాటిస్తే గెలుపు. మీరు స్పందించకుండా ఉండటం చాలా సందర్భాల్లో పెద్ద సమస్యలను నివారిస్తుంది. ఎవరో తప్పుగా మాట్లాడినా వెంటనే సమాధానం ఇవ్వకుండా ఉండటం మంచిది. శారీరకంగా కూడా అలసట ఎక్కువగా ఉంటుంది. నిద్ర సరిగ్గా లేకపోవచ్చు, తలనొప్పి, ఒత్తిడి, బలహీనత అనిపించవచ్చు. అయినా మీరు ఆగలేరు, ముందుకు సాగాల్సిందే. ఇదే మీ బలం. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ కష్టాలు శాశ్వతం కాదు. మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతున్నప్పుడు ముందు చిన్న చిన్న పరీక్షలొస్తాయి. దేవుడు మనల్ని సిద్ధం చేస్తాడు. మీరిప్పుడు పడుతున్న కష్టం భవిష్యత్తులో మీకు గర్వంగా అనిపించే జ్ఞాపకంగా మారుతుంది. కాబట్టి ఈ రోజుల్లో ఓపిక కోల్పోకండి. మౌనం, సహనం, భక్తి ఇవే మీ రక్షణ కవచం. ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆగిపోవడం, ప్లాన్ చేసిన విషయాలు అనుకున్నట్టుగా జరగకపోవడం ఈ 4 రోజుల్లో సాధారణంగా కనిపించే పరిస్థితి. మీరు ముందుగానే ప్లాన్ చేసిన పనులు కూడా చివరి నిమిషంలో మారిపోవచ్చు. ఉద్యోగంలో మీ ప్రాజెక్ట్ ఆలస్యం కావచ్చు, వ్యాపారంలో కస్టమర్ మాట మార్చవచ్చు, ప్రయాణం వాయిదా పడవచ్చు, ఇంటి పనులు కూడా పూర్తికాక మధ్యలో నిలిచిపోవచ్చు. ఇది మీ తప్పు కాదు, గ్రహస్థితి కారణంగా టైమింగ్ సరిగ్గా కలిసిరాకపోవడం మాత్రమే. మీరు ఎంత ప్రయత్నించినా కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. ఈ సమయంలో మనసులో నిరాశ పెరుగుతుంది. ఎందుకు నా జీవితంలోనే ఇలా జరుగుతోంది అనే భావన వస్తుంది. ఇతరులు సులభంగా సాధిస్తున్న పనులు మీకు ఎందుకు కష్టంగా మారుతున్నాయో అర్థంకాక బాధపడవచ్చు. కాని ఒక సత్యం గుర్తుంచుకోండి, ఆలస్యంగా వచ్చిన విజయం ఎక్కువ కాలం నిలుస్తుంది. త్వరగా వచ్చినది త్వరగా పోతుంది. దేవుడు మీకు స్థిరమైన ఫలితం ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నాడు. ఈ కాలంలో కొత్త పనులు ప్రారంభించడంపై కాస్త ఆలోచించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా డబ్బు సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆటుపోట్లు వచ్చినప్పుడు దాన్ని ఓటమిగా కాకుండా దిశ మార్చే సంకేతంగా చూడండి. ఒక తలుపు మూసుకుపోతే మరొకటి తెరుచుకుంటుంది. మనిషికి శారీరక కష్టం కంటే మానసిక బాధ ఎక్కువగా బాధిస్తుంది, ముఖ్యంగా అవమానం. ఈ కాలంలో మీ గౌరవాన్ని దెబ్బతీసే పరిస్థితులు రావచ్చు. మీరు చెయ్యని తప్పుకి కూడా నిందలు పడవచ్చు. కార్యాలయంలో మీపై విమర్శలు రావచ్చు. మీ కృషిని గుర్తించకుండా ఇతరులను వెచ్చుకోవచ్చు. ఇది మీకు లోపల చాలా బాధ కలిగిస్తుంది. బంధువుల మధ్య కూడా మాటల దెబ్బలు తగలవచ్చు.
మీ స్థాయిని తగ్గించేలా మాట్లాడే వ్యక్తులు ఉండవచ్చు. మీ సైలెన్స్ను బలహీనతగా భావించేవారు కూడా ఉంటారు. ఇలాంటి సమయంలో వెంటనే స్పందిస్తే గొడవ పెరుగుతుంది. మౌనం పాటిస్తే పరిస్థితి క్రమంగా చల్లబడుతుంది. గౌరవం మాటలతో కాదు, ప్రవర్తనతో వస్తుంది. దేవుడు కొన్నిసార్లు మన అహంకారాన్ని తొలగించడానికి అవమానాన్ని అనుభవింపజేస్తాడు. ఇది శిక్ష కాదు, శుద్ధి ప్రక్రియ. మీరు మరింత వినయంగా, బలంగా మారేందుకు ఇదొక దశ. గుర్తుంచుకోండి, అవమానం శాశ్వతం కాదు, కానీ మీరు చూపే ప్రతిస్పందన మాత్రం మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. ఇంట్లో చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. సాధారణంగా పట్టించుకోని విషయాలు కూడా గొడవకు కారణమవుతాయి. మీ మాట అర్థం చేసుకోకుండా ఎదురు మాట్లాడే పరిస్థితొస్తుంది. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు పెరగవచ్చు. పిల్లల విషయాల్లో విభేదాలు రావచ్చు. పెద్దలు చెప్పిన మాటలు మనసుకు నొప్పి కలిగించవచ్చు. బంధువుల మధ్య అపార్థాలు ఏర్పడవచ్చు. మీరు చెప్పిన మాటను తప్పుగా అర్థం చేసుకుని దూరంగా ఉండేవారు ఉండవచ్చు. కుటుంబ సమావేశాలు కూడా అసౌకర్యంగా అనిపించవచ్చు. సమాజంలో కూడా మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశం ఉంది. అసూయ వల్ల లేదా అపోహల వల్ల మీ పేరును చెడగొట్టే ప్రయత్నం చేసేవారుండవచ్చు. ఇలాంటి సమయంలో మీ శాంతి చాలా ముఖ్యం. ప్రతి విషయానికి స్పందించడం అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మౌనం గొప్ప సమాధానం. ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచడానికి మీరు ముందడుగు వెయ్యాలి. మాటల కంటే ప్రేమతో వ్యవహరించడం మంచిది. డబ్బు విషయంలో ఒత్తిడి పెరిగే సమయం ఇది. ఎంత సంపాదించినా సరిపోవడం లేదనే భావన కలుగుతుంది. అనుకోని ఖర్చులు వరుసగా వస్తాయి. ఇంటికి సంబంధించిన ఖర్చులు, వైద్య ఖర్చులు, అప్పుల చెల్లింపులు ఇవన్నీ ఒకేసారి రావచ్చు. సేవింగ్స్ తగ్గిపోవడం వల్ల ఆందోళన పెరుగుతుంది. వ్యాపారస్థులకు ఆదాయం తగ్గినట్టు అనిపించవచ్చు. పెట్టుబడులు నిలిచిపోవచ్చు. లాభం ఆలస్యం కావచ్చు. ఉద్యోగస్థులకు అదనపు ఖర్చులు పెరుగుతాయి. డబ్బు అడిగే పరిస్థితి రావడం కూడా మీకు మానసికంగా భారంగా అనిపించవచ్చు. ఇంత కష్టపడి పనిచేస్తున్నా ఎందుకిలా జరుగుతోంది అనే భావన కలుగుతుంది. ఈ కాలంలో అవసరం లేని ఖర్చులను పూర్తిగా తగ్గించాలి. అప్పులు చేయడం తప్పనిసరి అయితే మాత్రమే చెయ్యాలి. కొత్త పెట్టుబడులు పెట్టడంలో జాగ్రత్త అవసరం. కానీ ఒక మంచి విషయం, ఇది శాశ్వత కష్టకాలం కాదు. మీ ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడే సూచనలు కూడా ఉన్నాయి. ఈ కాలం మీకు డబ్బు విలువను, నియంత్రణను నేర్పుతుంది. ధైర్యంగా ఉండండి. దేవుడు కష్టకాలాన్ని కూడా ఒకరోజు ముగిస్తాడు. మీ కృషి వృధా కాదు. త్వరలోనే ఉపశమనం కనిపిస్తుంది. సింహరాశివారికి ఈ 4 రోజులు కేవలం కష్టాల కాలం మాత్రమే కాదు, దైవ సంకేతాల ఆరంభకాలం కూడా. మన జీవితంలో మార్పు రాబోయే ముందు దేవుడు కొన్ని సూచనలు ఇస్తాడు. అవి పెద్ద అద్భుతాల రూపంలో కాకుండా చాలా సాధారణ సంఘటనల రూపంలో వస్తాయి. కాని ఆ సంఘటనల్లో ఒక ప్రత్యేకమైన భావం ఉంటుంది. ఏదో మంచి జరగబోతోంది అనే అనుభూతి. మీరు చాలా రోజులుగా ఎదుర్కొంటున్న సమస్యల మధ్యలో ఒక్కసారిగా చిన్న ఉపశమనం కనిపిస్తుంది. అది పూర్తిస్థాయి పరిష్కారం కాకపోయినా మీకు ఆశనిస్తుంది. ఉదాహరణకు, ఒక పని పూర్తిగా ఆగిపోయిందని అనుకున్న సమయంలో చిన్న ముందడుగు పడటం, ఎవరో మిమ్మల్ని గుర్తు చేసుకుని మాట్లాడటం, మీ పరిస్థితిని అర్థం చేసుకుని ఓదార్పు ఇవ్వడం. కొన్నిసార్లు మీరు ప్రార్థించిన వెంటనే ఒక సమాధానం వచ్చినట్టు అనిపిస్తుంది. ఆలయంలోకి వెళితే మనసు ప్రశాంతంగా మారిపోవడం, భక్తి పెరగడం, కన్నీళ్లు రావడం ఇవన్నీ అంతర్గత శుద్ధి సంకేతాలు. దేవుడు మీ బాధను వింటున్నాడని అర్థం. మీ జీవితంలో ఇప్పటివరకు మూసుకుపోయిన తలుపులు కొంచెం కొంచెంగా తెరుచుకోవడం మొదలవుతుంది. ఇంకా పూర్తిగా మార్పు రాకపోయినా మార్పు దిశగా ప్రయాణం మొదలవుతుంది. ఈ దశలో ముఖ్యమైన విషయం నిరాశపడకుండా ఆ సంకేతాలను గుర్తించడం. దైవ సంకేతాలు కనిపించడానికి మనసు ప్రశాంతంగా ఉండాలి. కోపం, భయం, నిరాశ ఎక్కువగా ఉంటే అవి కనిపించవు. కాబట్టి ఈ రోజుల్లో ధ్యానం, ప్రార్థన, మౌనం ఇవి మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభానికి ముందు వచ్చే నిశ్శబ్ద దశ. బయటకు పెద్దగా ఏమీ జరగకపోయినా లోపల మార్పు జరుగుతోంది. సాధారణంగా కష్టకాలంలో మనసు అశాంతిగా ఉంటుంది. కాని ఈ సమయంలో మీలో ఒక విచిత్రమైన ప్రశాంతత కనిపిస్తుంది. బయట పరిస్థితులు అలాగే ఉన్నా లోపల ఒక నిశ్శబ్దం ఏర్పడుతుంది. ఇది చాలా గొప్ప దైవ సంకేతం. మీకు ఒక్కసారిగా భగవంతుడి మీద ఆకర్షణ పెరుగుతుంది. ఆలయానికి వెళ్లాలనిపిస్తుంది. మంత్రాలు వినాలనిపిస్తుంది. ముందు పట్టించుకోని ఆధ్యాత్మిక విషయాలు ఇప్పుడు మీకు దగ్గరవుతాయి. ప్రార్థన చేస్తూ ఉండగా కన్నీళ్లు రావచ్చు. అది బలహీనత కాదు, హృదయశుద్ధి. మీరు మోస్తున్న బాధను దేవునికి అప్పగిస్తున్న సంకేతం.
ముందు కోపంగా స్పందించే విషయాలకు ఇప్పుడు మీరు మౌనంగా ఉండగలుగుతారు. ప్రతీకారమనే భావన తగ్గిపోతుంది. ఏది జరుగుతుందో అది మంచికే అనే నమ్మకం పెరుగుతుంది. ఇది చాలా శుభసూచకం. ఎందుకంటే అంతరంగ శాంతి వచ్చిన తర్వాతే బయటి ప్రపంచంలో శాంతి వస్తుంది. మనసు స్థిరంగా ఉంటే సమస్యలను ఎదుర్కోవడం సులభమవుతుంది. ఈ సమయంలో ప్రార్థన, జపం, ధ్యానం కొనసాగిస్తే మీలో అపారమైన మానసిక బలం పెరుగుతుంది. మీరు ఒంటరిగా లేననే భావన కలుగుతుంది. దేవుడు మీతో ఉన్నాడనే విశ్వాసం మీకు ధైర్యాన్నిస్తుంది. పెద్ద సంతోషాలు కాకపోయినా చిన్న చిన్న సంఘటనలు మీకు అపారమైన ఆనందాన్నిస్తాయి. చాలా రోజుల తర్వాత ఎవరైనా మీతో ప్రేమగా మాట్లాడటం, పాత స్నేహితుడు అకస్మాత్తుగా సంప్రదించడం, మీరు కోరుకున్న చిన్న విషయం నెరవేరడం ఇవన్నీ సాధారణంగా కనిపించినా మీ మనసును నింపేస్తాయి. కొన్నిసార్లు మీరు ఎప్పటినుంచో చూడని వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. లేదా మీరు మరిచిపోయిన ఒక అవకాశం మళ్లీ కనిపించవచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు, సమయం మళ్లీ మీకు అనుకూలంగా మారుతున్న సంకేతం. ప్రకృతి కూడా మీకు దగ్గరగా అనిపించవచ్చు. ఉదయం సూర్యోదయం చూడటం, గాలి తాకడం, వర్షపు వాసన ఇవన్నీ మీ మనసును హాయిగా మారుస్తాయి. ముందు గమనించని విషయాలు ఇప్పుడు మీకు ప్రత్యేకంగా అనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో మీరు అనుకున్నదే జరిగిపోయినట్టు అనిపిస్తుంది. ఎవరో కాల్ చేస్తారని అనుకుంటే నిజంగానే కాల్ రావడం, ఒక సమస్యకు సరైన సమాధానం అకస్మాత్తుగా దొరకడం ఇవి అంతర్దృష్టి పెరుగుతున్న సంకేతాలు. ఈ చిన్న ఆనందాలను నిర్లక్ష్యం చేయకండి. ఇవే పెద్ద సంతోషాలకు ముందుమాట. జీవితం మళ్లీ రంగులు దిద్దుకుంటోందని చెప్పే సంకేతాలు. మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నట్టు అనిపించే సమయంలో ఒక్కసారిగా ఎవరో ముందుకు వచ్చి సహాయం చేస్తారు. మీరు అడగకపోయినా మీ పరిస్థితిని అర్థం చేసుకుని తోడుగా నిలబడతారు. ఇది స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, సహోద్యోగి కావచ్చు, లేదా పూర్తిగా కొత్త వ్యక్తి కావచ్చు. కాని వారి సహాయం మీకు చాలా కీలకంగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పుడు డబ్బు సహాయం రావచ్చు. మానసికంగా బాధలో ఉన్నప్పుడు ఓదార్పు నధించవచ్చు. ఒక పెద్ద సమస్యను ఎలా పరిష్కరించాలో మార్గం చూపే వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. కొన్నిసార్లు ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ కూడా మీ జీవితాన్ని మార్చే అవకాశముంది. మీరు వదిలేసిన అవకాశం మళ్లీ తెరుచుకోవచ్చు. ఉద్యోగానికి సంబంధించిన సమాచారం రావచ్చు. వ్యాపారానికి కొత్త కస్టమర్ దొరకవచ్చు. ఈ సహాయం యాదృచ్ఛికం కాదు, దైవకృప. దేవుడు మనుష్యుల రూపంలో మీకు తోడుగా నిలుస్తాడు. ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోండి. సహాయం వచ్చినప్పుడు అహంకారం వల్ల తిరస్కరించకండి. వినయంగా స్వీకరించండి. ఎందుకంటే ఇది మీ జీవితంలో మార్పుకు దారితీసే కీలక దశ. ఇప్పటివరకు మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు క్రమంగా మారడం మొదలవుతుంది. పూర్తిగా ఒకేసారి కాదు, కాని చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. ముందు మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు ఇప్పుడు నెమ్మదిగా సర్దుకుంటారు. సమస్యలు అంత తీవ్రంగా అనిపించవు. ఆగిపోయిన పనులు మళ్లీ కదలడం మొదలవుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గవచ్చు, కుటుంబంలో శాంతి పెరగవచ్చు, డబ్బు విషయంలో చిన్న ఉపశమనం కనిపించవచ్చు. ఆరోగ్య సమస్యలు కూడా తగ్గే సూచనలు కనిపిస్తాయి. ముఖ్యంగా మీ దృక్పథం మారుతుంది. ముందు అసాధ్యమనిపించిన సమస్య ఇప్పుడు సాధ్యమనిపిస్తుంది. మీరు భయపడిన విషయాలు అంత భయంకరంగా లేవని అనిపిస్తుంది. ఈ మార్పు బయట మాత్రమే కాదు, లోపల కూడా జరుగుతుంది. మీరు ఎంతో ధైర్యంగా, స్థిరంగా మారుతారు. పరిస్థితులు మారకముందే మీరు మారిపోతారు. అదే నిజమైన విజయం. ఇది తుఫాను తర్వాత వచ్చే నిశ్శబ్దంలాంటిది. ఇంకా పూర్తిగా ప్రశాంతత రాకపోయినా ప్రమాదం దాటిపోయిందని అర్థమవుతుంది. ఈ దశలో ఆశను కోల్పోకండి. మీరు ఎదుర్కొన్న కష్టాలకు ప్రతిఫలం రావడం ప్రారంభమైంది. త్వరలోనే మీ జీవితంలో స్థిరత్వం, సంతోషం, పురోగతి కనిపిస్తాయి. సింహరాశివారికి ఈ 4 రోజులలో కనిపించే అత్యంత శుభమైన సంకేతం బంగారు కాలం ప్రారంభానికి ముందుమాట. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న మార్పు ఒక్కసారిగా జరగదు. ముందు చిన్న చిన్న సూచనలు కనిపిస్తాయి. అదే ఈ 5వ సంకేతం. ఇప్పటివరకు మీరు చేసిన కష్టం వృధా కాలేదని అనిపించే సంఘటనలు జరుగుతాయి. చాలా కాలంగా స్పందించని వ్యక్తి మళ్లీ మీతో మాట్లాడవచ్చు. నిలిచిపోయిన పని మళ్లీ ప్రారంభమవుతుంది. ఒక అవకాశం మళ్లీ మీ ముందుకొస్తుంది. మీరు ఎక్కడో లోపల ఒక కొత్త ఉత్సాహాన్ని అనుభవిస్తారు. కారణం లేకపోయినా ఇప్పటినుంచి అన్నీ బాగానే జరుగుతాయి అనే నమ్మకం కలుగుతుంది. ఇది ఊహ కాదు, అంతరంగం ఇచ్చే సంకేతం. కొన్ని సందర్భాల్లో కొత్త పరిచయాలు మీ జీవితంలోకి వస్తాయి. ఈ వ్యక్తులు భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడే అవకాశముంది. మీరు ఇప్పటివరకు చూడని దారులు కనిపిస్తాయి. డబ్బు విషయంలో కూడా చిన్న ఉపశమనం రావచ్చు. ఒక చిన్న ఆదాయం,
పెండింగ్ డబ్బు తిరిగి రావడం, అనుకోని లాభం ఇవి పెద్ద మొత్తంలో కాకపోయినా ఆశను పెంచుతాయి. ఈ సమయంలో మీ ఆలోచనా విధానం కూడా మారుతుంది. ముందు భయపడిన విషయాలను ఇప్పుడు ధైర్యంగా ఎదుర్కొంటారు. మీరు మీపై నమ్మకం పెంచుకుంటారు. ఇది నిజంగా బంగారు కాలం ప్రారంభానికి ముందు వచ్చే ఉదయం వెలుగులాంటిది. ఇంకా సూర్యుడు పూర్తిగా ఉదయించకపోయినా చీకటి తగ్గిపోతుంది. అదే మీ జీవితంలో జరుగుతున్న మార్పు. దేవుని కరుణ మన జీవితాన్ని ఒక్క క్షణంలో మార్చగలదు. కాని ఆ క్షణం రావడానికి ముందు మనం అనుభవించే కష్టాలు మనల్ని సిద్ధం చేస్తాయి. సింహరాశివారికి ఈ కాలం అలాంటి సిద్ధత దశ. మీరు గతంలో ఎదుర్కొన్న అవమానాలు, నష్టాలు, ఒంటరితనం ఇవన్నీ ఇప్పుడు మీకు బలమవుతాయి. మీరు ముందున్న పరిస్థితులను మరింత తెలివిగా ఎదుర్కొంటారు. కొన్నిసార్లు జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. ఉద్యోగం మార్చడం, కొత్త వ్యాపారం ప్రారంభించడం, కొత్త ప్రదేశానికి వెళ్లడం, కొత్త సంబంధాన్ని అంగీకరించడం ఇవన్నీ మార్పుకు దారితీస్తాయి. దేవుడు మన జీవితంలో తలుపులు మూసేస్తే అది శిక్ష కాదు, కొత్త తలుపు తెరవడానికి ముందస్తు ఏర్పాటే. మీరు కోల్పోయిన వాటికంటే గొప్పది మీకు దక్కే అవకాశముంది. ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు గతాన్ని మరిచి ముందుకు సాగగలుగుతారు. భయం తగ్గిపోతుంది. నేను చేయగలను అనే భావన బలపడుతుంది. ఆధ్యాత్మికంగా కూడా మీరు ఎదుగుతారు. ప్రార్థనలో నిజమైన శరణాగతి కలుగుతుంది. దేవుని మీద పూర్తి నమ్మకం పెరుగుతుంది. ఈ మార్పు కేవలం పరిస్థితుల్లో కాదు, మీ వ్యక్తిత్వంలో కూడా ఉంటుంది. మీరు మరింత ప్రశాంతంగా, సమతుల్యంగా, జ్ఞానంతో వ్యవహరిస్తారు. ఈ 4 రోజుల తరువాత మీకు ముందున్న కాలం ఆశాజనకంగా ఉంటుంది. ఇప్పటివరకు ఆలస్యమైన పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. మీరు కోరుకున్న స్థిరత్వం క్రమంగా లభిస్తుంది. ఉద్యోగంలో పురోగతి కనిపించవచ్చు. కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలొస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో శాంతి పెరుగుతుంది. ముందున్న విభేదాలు తగ్గిపోతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మీరును అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. వ్యక్తిగతంగా కూడా మీరు సంతోషాన్ని అనుభవిస్తారు. చాలా కాలంగా నవ్వనివారు కూడా మళ్లీ నవ్వడం ప్రారంభిస్తారు. జీవితంలో రంగులు తిరిగి కనిపిస్తాయి. కొంతమందికి కొత్త సంబంధం ప్రారంభమయ్యే అవకాశముంది. వివాహానికి సంబంధించిన మంచి వార్తలు రావచ్చు. పిల్లల విషయంలో సంతోషకరమైన పరిణామాలు జరుగుతాయి. ఆరోగ్యపరంగా కూడా మెరుగుదల కనిపిస్తుంది. శక్తి పెరుగుతుంది. అలసట తగ్గుతుంది. అత్యంత ముఖ్యమైన విషయం, మీరిప్పుడు భవిష్యత్తును భయంతో కాకుండా ఆశతో చూడగలుగుతారు. ఇదే నిజమైన సంతోషం. ఇంటి వాతావరణం మన మనస్సుపై పెద్ద ప్రభావం చూపుతుంది. ఈ కాలంలో ఇంట్లో ఎవరి స్వభావం ఎలా ఉందో స్పష్టంగా బయటపడుతుంది. కొంతమంది మీకు నిజంగా తోడుగా ఉంటారు. మీ బాధను అర్థం చేసుకుంటారు. మీకోసం త్యాగం చేస్తారు. వారు మీ జీవితంలో నిజమైన ఆశీర్వాదం. అయితే కొంతమంది మాత్రం మీ పరిస్థితిని ఉపయోగించుకోవచ్చు. మీపై విమర్శలు చేయవచ్చు. మీ నిర్ణయాలను తప్పుపట్టవచ్చు. మీరు చేసిన మంచిని గుర్తించకపోవచ్చు. ఇది బాధకరంగా అనిపించినా ఒక సత్యాన్ని చూపిస్తుంది. ఎవరు నిజమైనవారు, ఎవరు నటిస్తున్నవారు. భార్యాభర్తల మధ్య కూడా స్వభావ భేదాలు బయటపడవచ్చు. ఒకరు సహనం చూపితే మరొకరు ఆగ్రహంగా ఉండవచ్చు. పిల్లల ప్రవర్తన కూడా మారవచ్చు. ఈ సమయంలో తక్షణ నిర్ణయాలు తీసుకోకండి. కోపంలో మాట్లాడిన మాటలు సంబంధాలను దెబ్బతీస్తాయి. సమస్యలను శాంతంగా చర్చించడం మంచిది. ఇంట్లో శాంతి కోసం మీరు ముందడుగు వెయ్యాలి. మీ సహనం కుటుంబాన్ని కాపాడుతుంది. మీ వ్యక్తిగత జీవితంలో లోతైన ఆలోచనలు చేసే సమయం ఇది. మీరు గతాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనవ్వవచ్చు. మీరు చేసిన త్యాగాలు, ఎదుర్కొన్న కష్టాలు, కోల్పోయిన అవకాశాలు ఇవన్నీ మనస్సులో తిరుగుతాయి. కొన్నిసార్లు ఒంటరితనం ఎక్కువగా అనిపించవచ్చు. చుట్టూ మనుషులున్నా మనస్సు ఖాళీగా అనిపిస్తుంది. ఎవరికీ చెప్పలేని బాధ మీలో ఉండవచ్చు. కాని ఇదే మీ అంతర్గత వికాసానికి కారణం. మీరును అర్థం చేసుకునే దశ ఇది. మీ బలాలు, బలహీనతలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సమయంలో మీకు మీరే తోడుగా ఉండాలి. మీకు ఆనందమిచ్చే పనులు చెయ్యాలి. ప్రకృతిలో సమయం గడపడం, పుస్తకాలు చదవడం, ధ్యానం చేయడం ఇవి మీకు మానసిక శాంతి ఇస్తాయి. మీరు గతాన్ని విదిలిపెట్టి ముందుకు సాగడానికి సిద్ధమవుతారు. పాత గాయాలు మానిపోతాయి. కొత్త ఆశలు పుడతాయి. వ్యక్తిగతంగా మీరు మరింత బలమైన వ్యక్తిగా మారుతారు. బయట ప్రపంచం చూడని ఒక అంతర్గత శక్తి మీలో పెరుగుతుంది. ఈ దశ ముగిసే సమయానికి మీరు పూర్తిగా మారిన వ్యక్తిగా కనిపిస్తారు. మరింత ప్రశాంతంగా, జ్ఞానంతో, ధైర్యంతో జీవితం వైపు ముందుకు సాగుతారు. సింహరాశివారికి ఈ కాలంలో ప్రేమ సంబంధాలు, భావోద్వేగ పరీక్షను ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు ఒకరినొకరు నిజంగా ప్రేమించినా పరిస్థితులు మీ మధ్య దూరాన్ని పెంచవచ్చు. చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. మాట్లాడాల్సిన విషయాలు చెప్పకుండా మనసులో పెట్టుకోవడం వల్ల అనుమానాలు పెరుగుతాయి. మీరు చేసిన చిన్న తప్పును కూడా ఎదుటివారు పెద్దదిగా భావించవచ్చు.
లేదా మీరు నిజాయితీగా చెప్పిన మాటను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఫోన్ కాల్స్ తగ్గిపోవడం, మెసేజ్లకు ఆలస్యంగా స్పందించడం, కలుసుకునే అవకాశం లేకపోవడం ఇవన్నీ భావోద్వేగ దూరాన్ని పెంచుతాయి. కొంతమందికి పాత ప్రేమ జ్ఞాపకాలు మళ్లీ మదిలోకి రావచ్చు. గతంలో జరిగిన సంఘటనలు మళ్లీ గుర్తువచ్చి బాధ కలిగించవచ్చు. ఇది ప్రస్తుతం ఉన్న సంబంధాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. పరిష్కారం చాలా సులభం. నిజాయితీతో మాట్లాడటం. మీరు అనుభవిస్తున్న భావాలను దాచకుండా చెప్పాలి. అనుమానాలకు బదులుగా నమ్మకం పెంచుకోవాలి. ఎదుటివారి పరిస్థితిని అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరి జీవితంలో ఒత్తిడులుంటాయి. ప్రేమ అనేది కేవలం ఆనందం మాత్రమే కాదు, ఓపిక, అర్థం చేసుకోవడం, సహనం కూడా. ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. కోపంలో విడిపోవాలని అనుకోవడం కంటే కొంత సమయం తీసుకుని ఆలోచించడం మంచిది. నిజమైన ప్రేమ ఉంటే ఈ పరీక్షను దాటుతుంది. వివాహితులైన సింహరాశివారికి ఈ 4 రోజులు సహనం అవసరమైన కాలం. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఒత్తిడి, బయటి సమస్యలు ఇవన్నీ దాంపత్య జీవితంపై ప్రభావం చూపవచ్చు. భార్యాభర్తల మధ్య చిన్న విషయాలకే గొడవలు రావచ్చు. ఒకరి మాట మరొకరికి కఠినంగా అనిపించవచ్చు. ముందుగా మాట్లాడే అలవాటు ఉన్నవారు కూడా ఈ సమయంలో మౌనంగా ఉండవచ్చు. డబ్బు, పిల్లల భవిష్యత్తు, కుటుంబ సభ్యుల జోక్యం ఇవన్నీ ఉద్రిక్తతకు కారణం కావచ్చు. ఒకరు సహనం చూపితే మరొకరు కోపంగా స్పందించే పరిస్థితి కూడా ఉండవచ్చు. ఈ సమయంలో ఎవరు సరైనవారు అనే ప్రశ్న కంటే సంబంధం ఎలా నిలుపుకోవాలి అనే ఆలోచన అవసరం. గెలవడం కంటే కలిసి ఉండటం ముఖ్యమని గుర్తుంచుకోవాలి. పరిష్కారం: ఓపికగా మాట్లాడటం, తప్పులను ఒప్పుకోవడం, పరస్పరం గౌరవించడం. ఒక చిన్న ప్రేమతో కూడిన మాట పెద్ద గొడవను కూడా తగ్గిస్తుంది. కొంతమందికి విడిపోయే ఆలోచనలు కూడా రావచ్చు. కాని ఈ కాలం తాత్కాలికమే. భావోద్వేగంలో తీసుకున్న నిర్ణయాలు తరువాత పశ్చాత్తాపానికి దారితీస్తాయి. కలిసి ప్రార్థించడం, కలిసి సమయం గడపడం, ఒకరికొకరు సహాయం చెయ్యడం ఇవి సంబంధాన్ని బలపరుస్తాయి. గ్రహస్థితి ఈ కాలంలో సింహరాశివారికి మిశ్రమ ఫలితాలనిస్తోంది. శని ప్రభావం వల్ల కష్టాలు, ఆలస్యం, బాధ్యతలు పెరుగుతాయి. కాని గురుకటాక్షం వల్ల చివరికి రక్షణ మరియు పురోగతి లభిస్తుంది. శని మనకు క్రమశిక్షణ నేర్పే గురువు. అతను ఇచ్చే కష్టం శిక్ష కాదు, శిక్షణ. మీరు చేసిన పనులకు ఫలితం ఆలస్యంగా రావచ్చు, కాని స్థిరంగా ఉంటుంది. గురు ప్రభావం వల్ల మంచి వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. మార్గదర్శనం లభిస్తుంది. ఆధ్యాత్మికంగా ఎదుగుదల కనిపిస్తుంది. బుధుడు ప్రభావం వల్ల కమ్యూనికేషన్లో జాగ్రత్త అవసరం. మాటల వల్ల అపార్థాలు రావచ్చు. మాట్లాడే ముందు ఆలోచించడం మంచిది. శుక్ర ప్రభావం వల్ల సంబంధాలు, సౌకర్యాలు, ఆర్థిక విషయాల్లో మార్పులు కనిపిస్తాయి. కాని అధిక ఖర్చులకు దూరంగా ఉండాలి. మొత్తానికి గ్రహస్థితి పరీక్షతో పాటు రక్షణ కూడా ఇస్తోంది. మీరు ఓపికగా ఉంటే చివరికి విజయం మీవే. విద్యార్థులకు ఈ కాలంలో దృష్టి చెదరే అవకాశం ఉంది. చదవాలనే ఆసక్తి తగ్గవచ్చు. సోషల్ మీడియా, భావోద్వేగ సమస్యలు, ఒత్తిడి ఇవన్నీ చదువుపై ప్రభావం చూపవచ్చు. పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ప్రత్యేకంగా క్రమశిక్షణ పాటించాలి. రోజువారీ షెడ్యూల్ తయారు చేసుకుని దానికి కట్టుబడి ఉండాలి. చిన్న లక్ష్యాలను పెట్టుకుని వాటిని పూర్తి చేయడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. పై అధికారుల ఒత్తిడి, డెడ్లైన్లు, అదనపు బాధ్యతలు ఇవన్నీ అలసటకు దారితీస్తాయి. మీరు చేసిన కష్టం వెంటనే గుర్తింపు పొందకపోవచ్చు. కొంతమందికి ఉద్యోగ భద్రతపై కూడా ఆందోళన ఉండవచ్చు. మార్పుల గురించి వార్తలు రావచ్చు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీ పనిపై దృష్టి పెట్టడం ఉత్తమ పరిష్కారం. సహోద్యోగులతో వాదనలు తగ్గించాలి. సహకారంతో పనిచేస్తే ఒత్తిడి తగ్గుతుంది. మీ ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. సరైన నిద్ర, సరైన ఆహారం, చిన్న వ్యాయామం ఇవి మీ పనితీరును మెరుగుపరుస్తాయి. ఆర్థికంగా ఈ కాలం కాస్త ఒత్తిడిగా ఉండవచ్చు, కానీ పూర్తిగా నిరాశ కలిగించే స్థితి కాదు. మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. అవసరం లేని ఖర్చులను పూర్తిగా తగ్గించాలి. ఆకస్మికంగా వచ్చే ఖర్చులకు ముందుగానే ప్రణాళిక ఉండాలి. అప్పులు చేయడం తప్పనిసరి అయితే మాత్రమే చెయ్యాలి. పెండింగ్ డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్న ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. అదనపు పని లేదా పార్ట్ టైం ద్వారా ఆదాయం పెంచే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు రావచ్చు, కానీ లాభం ఆలస్యంగా వస్తుంది. ఓపిక అవసరం. ధనప్రవాహం పెరగడానికి కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలు ఉపయోగపడతాయి. శుక్రవారం పేదలకు అన్నదానం చేయడం,
సోమవారం శివాలయంలో అభిషేకం చేయడం, ప్రతిరోజూ ఉదయం సూర్యుడికి నమస్కారం చేయడం మంచిది. ఇంట్లో శుభ్రత, సానుకూల వాతావరణం కూడా ఆర్థిక స్థితిపై ప్రభావం చూపుతుంది. ధనలక్ష్మి నిలవడానికి క్రమశిక్షణ అవసరం. ఈ కాలం మీకు డబ్బు విలువను నేర్పుతుంది. భవిష్యత్తులో స్థిరమైన ఆర్థిక స్థితి కోసం మీరు ఇప్పుడే సరైన అలవాట్లు ఏర్పరుచుకోవాలి. ధైర్యంగా ముందుకు సాగండి. కష్టకాలం ముగిసిన తర్వాత వచ్చిన సంపద మరింత విలువైనదిగా అనిపిస్తుంది. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చూస్తున్నది మహేష్ అస్ట్రాలజీ తెలుగు ఛానల్. సింహరాశివారికి ఈ 4 రోజుల రాశిఫలాలను పూర్తిగా, నిజాయితీగా మీ జీవితానికి ఉపయోగపడే విధంగా వివరించాము. ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడితే తప్పకుండా మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఎవరికైనా ఈ సమాచారం అవసరం ఉండొచ్చు. ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చెయ్యనివారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. ఎందుకంటే ప్రతిరోజూ ప్రతి రాశికి సంబంధించిన ముఖ్యమైన జ్యోతిష్య సమాచారం మీకోసం తీసుకువస్తుంటాం. మీరు సపోర్ట్ చేస్తేనే మా ప్రయాణం ముందుకు సాగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయం, మీ సమస్య, మీ రాశి పేరు కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ముఖ్యంగా భక్తితో ఓం నమః శివాయ అని కామెంట్ చేస్తే శివుని కృప మీపై, మీ కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ జీవితంలో సుఖం, శాంతి, ఐశ్వర్యం నిండాలని కోరుకుంటూ మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. ఓం నమః శివాయ. నమస్కారం.